నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎమ్మెల్సీ నాయుడు పిలుపు. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. ఏడవ తేదీ శుక్రవారం జరిగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన పట్టణ టీడీపీ నేతలు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎలక్షన్ తెనాలి నియోజకవర్గం ఇండిపెండెంట్ ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెనాలి టీడీపీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, జేఎస్పీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజాను తెనాలి నియోజకవర్గ పట్టభద్రుల తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, ఆయన గెలిస్తే పట్టభద్రులైన నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని, అంతటి అపార అనుభవం ఆలపాటి రాజాకు ఉందని తెలిపారు. అంతేగాక గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును కూటమి కోసం తృణప్రాయంగా త్యాగం చేయడం అభినందనీయమని, నిత్యం ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తి అని ఆయన అన్నారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిబాబు, కనకరాంబాబు, జొన్నాదుల మహేష్, ఈదర వెంకట పూర్ణచంద్, రావి చిన్ని, కంచెల ఏడుకొండలు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ముళ్లపూడి వెంకట్, మల్లవరపు విజయ్, వసంతం అశోక్, భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు చూశారు జగనన్న పాలన. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా యూత్ గురించి ఆయన ఆలోచన చేయలేదు. జగనన్న వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. 5 జనవరిలు అయినాయి. ఇంకా 6వ జనవరి మీరే ఆయన్ని సాగనంపారు. దానికి ఎగ్జాంపుల్ జగనన్న టైంలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్, రాయలసీమ అదేవిధంగా కోస్తా ప్రాంతంలో జరిగిన ఎలక్షన్లో కూడా స్వీప్ చేశారు. మీరంతా కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చి గౌరవించారు. మరి జగనన్న మీరు సాగనంపిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు ఆయనకు ఏజ్ని కూడా లెక్క చేయకుండా మీ యూత్తో, ఈ తరంతో పోటీ పడుతూ ప్రతిరోజు ప్రతి గంట మీ అందరి కోసం, ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నాడో మీ అందరికీ తెలుసు. ఉదాహరణ తీసుకున్నట్లయితే గతంలో మేము బడ్జెట్ పెట్టాం. ఆ సమావేశాలు చూసినప్పుడు దాదాపు డబ్బులు లేవు, అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. దాదాపు 52 హెడ్స్ ఉంటే 52 హెడ్స్ సంబంధించి 14,14,000 కోట్లు అప్పుతో ఈ రాష్ట్రం అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడే పరిస్థితి. ముఖ్యంగా ఉద్యోగస్తులు మనం చూసాం. నెల వస్తే జీతం కూడా వచ్చే పరిస్థితి మనకు ఎక్కడ కనపడలేదు. యూత్ గురించి ఇందాక మాట్లాడుకున్నట్లు ఎక్కడ కూడా చిన్న స్వీపర్ పోస్ట్ కూడా ఆయన ఫిలప్ చేయలేని పరిస్థితి. మరి ఇవన్నీ సరిదిద్దుతూ మీ అందరికీ తెలుసు. ప్రతి నెల 1వ తేదీ తానే స్వయంగా ప్రతి నెల ఒక జిల్లా పోయేసి పెన్షన్లు అయితేనేమి అవన్నీ కూడా కరెక్ట్ ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. సంక్షేమ పథకాలు కూడా గాడి పడుతున్నాయి. అమరావతి సంబంధించి నాశనం చేస్తే ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. పోలవరం రైతులు మనకు వరం, పోలవరం కూడా దానికి సంబంధించి కూడా చూశారు. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు వరకు ఢిల్లీలో ఉన్నారు. యూత్ సంబంధించి ఎన్నో అంతర్జాతీయ సంస్థల నుంచి మొన్ననే దావోస్ వెళ్ళారు ముఖ్యమంత్రి గారితో పాటు. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపార దిగ్గజాలతో మాట్లాడి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో మన ఎంఓఏ జరిగింది. దాని ఫలితంగా
ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీ అందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయి. మా లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తున్నానని చెప్పాడు. దానికి అనుగుణంగా మెగా డిఎస్ రాబోతుంది. మిగతా ఏదైతే ఉన్నాయో అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయో చాలా జాబ్స్ గ్రాడ్యుయేట్స్కు త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. మాజీ మంత్రిగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఆయన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి టైం నుంచి, మరి ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి ఈనాటి వరకు కూడా యూత్తో మీతో పాటు పోటీపడి ఈ తెనాలి నియోజకవర్గంలో మీ అందరితో ఏ విధంగా ఉన్నాడో మీ అందరూ తెలుసు. ఒక మంచి వ్యక్తి. ఈరోజు ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇచ్చింది. దయవుంచి గ్రాడ్యుయేట్స్ మీరు ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నికల్లో ఆలపాటి రాజుగారిని మరి అఖండమైనటువంటి మెజార్టీతో మీరు గెలిపించి భారీ మెజార్టీతో ఆయన్ని ఎన్నుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 49,000 ఎకరాలు ఈ క్రాప్ బుకింగ్ చేయడం జరిగిందన్నారు. అయితే ఈ కేవైసీ చేయించుకున్న రైతులు మాత్రమే 100% ఈ క్రాప్ బుకింగ్ పూర్తయినట్లు తెలిపారు. దుగ్గిరాల 80, కొల్లిపర 88, తెనాలి 85% నమోదైనట్లు వివరించారు. మిగిలిన రైతులు వారి పరిధిలోని రైతు సేవా కేంద్రాలలో ఈ కేవైసీ చేయించుకోవాలని ఉషారాణి విజ్ఞప్తి చేశారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి మండలం, దుగ్గిరాల మండలం, కొల్లిపర మండలంలో జొన్న, మొక్కజొన్న అలాగే మినిమం 49,800 ఎకరాల్లో ఇంత విస్తీర్ణంలో సాగు చేయటం జరిగింది. ముఖ్యంగా మనం 3 మండలాల్లో చూసుకున్నట్లయితే 25,000 ఎకరాల్లో మొక్కజొన్న, 20,000 ఎకరాల్లో జొన్న, అలాగే 9,800 ఎకరాల్లో మనకు మినుము పెసర సాగు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఈ 49,800 ఎకరాల్లో మనం ఈ క్రాప్లో బుక్ చేయటం జరిగింది. ప్రతి రైతు యొక్క పొలమును అలాగే విస్తీర్ణాన్ని ఈ క్రాప్లో మనం రికార్డ్ చేసుకోవటం జరిగింది. అయితే రైతులందరికీ మనవి ఏంటంటే, మీది ఈ క్రాప్ అయింది కానీ మీరు వెళ్ళి తంబేస్తేనే ఈ కేవైసీ కంప్లీట్ అయితేనే మీ పంట నమోదు కార్యక్రమం అనేది 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. కాబట్టి మన 3 మండలాల్లో చూసుకుంటే యావరేజ్గా దుగ్గిరాల మండలంలో 80%, అలాగే కొల్లిపర మండలంలో 88%, మన తెనాలి మండలంలో 85% ఈ కేవైసీ కంప్లీట్ అయింది. మిగిలిన రైతులందరూ కూడా దయచేసి వెళ్ళి మీ రైతు సేవా కేంద్రాల్లో ఈ కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. చైర్మన్గా తాను బాధ్యతలు చేపట్టిన 3 నెలల కాలంలో బ్యాంక్ డిపాజిట్లు 1,50,00,000కు పైగా పెరిగినట్లు బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ తెలిపారు. గురువారం పట్టణ టీబీ రోడ్లోని బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్యాంక్ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఖాతాదారుల డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు తెలిపారు. 0.79 స్వల్ప వడ్డీకి బంగారు రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ 1 సంవత్సరం పైబడిన వారికి 9% వడ్డీ ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వ్యక్తిగత రుణాలు, ఇళ్లు, ఖాళీ స్థలాలపై స్వల్ప వడ్డీకి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ₹1,00,00,000కు పైగా మొండి బకాయిలను వసూలు చేసినట్లు చైర్మన్ హరిప్రసాదరావు వివరించారు. సకాలంలో బకాయిలు చెల్లించి బ్యాంక్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ దొప్పలపూడి శ్యామ్, నాగేంద్రరావు, బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. 91 డేస్ నుంచి 180 డేస్కి ₹25 ఇది 6.25 జనరల్ సేవింగ్స్ ఖాతాలో ఉన్న వాళ్ళకి, జనరల్ అంటే సీనియర్ సిటిజన్స్ లోపల 6.25 ఇస్తున్నామండి పాతవి. ఇప్పుడు 181 డేస్ నుంచి 1 ఇయర్ లోపు వేసే వాళ్ళకి 7% ఇస్తున్నాం కొత్తగా డిపాజిట్. అంటే ఏ రేషన్ ఎంత వచ్చింది? 75.75% పెంచాం మేము డిపాజిట్ రేటు. అదేవిధంగా 1 ఇయర్ అబోవ్ జనరల్ డిపాజిట్ చేసే వాళ్ళకి 8.5 ఇచ్చాం. గతంలో 7.75 ఇచ్చారు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో. ఇప్పుడు నేను 8.50 చేశాను డిపాజిట్ల మీద. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ 91 డేస్ నుంచి 180 డేస్ వాళ్ళకి 6.75 చేసామండి. 181 డేస్ నుంచి 1 ఇయర్ వాళ్ళకి 7.5% మేము డిపాజిట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాము. అదేవిధంగా 1 ఇయర్ అబోవ్ ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి 9% ఇస్తున్నాం. కనుక మా ఖాతాదారులు, డిపాజిట్దారులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. గోల్డ్ లోన్ కానీ, గోల్డ్ లోన్ విషయంలో వస్తే ముఖ్యంగా
మేము 79 పైసలకే మేము గోల్డ్ లోన్ ఇష్యూ చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బయట ఇప్పుడు వాళ్ళ చెన్నై నుంచి కానీ బయట కోఆపరేటివ్ సెక్టార్ నుంచి వచ్చినాయన్ని రూపాయి పాల సొసైటీలన్నీ రూపాయి పాల తీసుకుంటున్నారు గోల్డ్ లోన్ మీద. మేము 79 పైసలకే గోల్డ్ లోన్ ఇస్తున్నాం. కాబట్టి గోల్డ్ లోన్ వినియోగదారులందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పర్సనల్ లోన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవ్వండి. ఇదివరకు మేము 2.5 లక్షలు ఇచ్చేవాళ్ళని, ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేసాం. దాని విధంగానే మేము ఈ 3 నెలల్లోనే వాళ్ళకి దాదాపు ఒక 50 లక్షల పైచలుగా మేము లోన్లు ఇష్యూ చేసాం. కనుక ఈ ఎంప్లాయీస్ కూడా ఈ లోన్స్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో దివ్యాంగ పింఛన్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అత్యధికంగా దుర్వినియోగం అయినది దివ్యాంగ పింఛన్లేనన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలు దశల్లో తనిఖీలు చేపట్టగా బుధవారం నుండి మరోమారు పింఛన్ల వెరిఫికేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో క్యాంపులు ఏర్పాటు చేసి వెరిఫికేషన్ ప్రక్రియ గురువారం కూడా నిర్వహించారు. వారంలో 3 రోజుల పాటు ఈ తనిఖీ ప్రక్రియ ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ రోజుకి మనకు సదరం స్టార్ట్ అయ్యి 3వ వారం జరుగుతుంది. మనకి 3 వారాల్లో బుధ, గురు, శుక్రవారాలు మనకి సదరం క్యాంపులు అనేవి జరుగుతున్నాయి రీవెరిఫికేషన్కి. సో ప్రతిరోజు మనకి 50 మంది దాకా పేషెంట్స్ మనకు వస్తూ ఉన్నారు. సో ఈ రీవెరిఫికేషన్స్లో మనం ఎవరైతే 50 మందిలో ఒకరికి ప్యూటన్ ఆడియోమెట్రీ చేస్తున్నాం కొంతమందికి, అలానే సగం మందికి బెరాలు కూడా పెడుతున్నాము. సో పర్ డే మనం బెరాలు 5 నుంచి 6 వరకు చేస్తున్నాము. 5 నుంచి 6 వరకు వాటిలో కనుక ఎవరన్నా నిద్రపోకుండా కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళని కూడా నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకోవడమో లేకపోతే వాళ్ళకి ఒక డేట్ ఇచ్చి రామంటామో చెప్పేసి అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ ఇక్కడే అయ్యేలాగా చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ డైట్లో అన్ని ఎక్విప్మెంట్స్ వెల్గా ఉన్నాయి కాబట్టి సో మనం ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయడానికి మనకు కుదురుతుంది. సో అంతా కూడా డాక్టర్స్ కూడా బాగానే అందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని స్టాఫ్ సపోర్ట్తో ఈ యొక్క వెరిఫికేషన్ క్యాంప్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నాం. ఇక్కడ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ కోసం వచ్చాము. రోజుకి దాదాపు 50 వరకు పేషెంట్లు వస్తున్నారు. వారి అందరినీ స్క్రీనింగ్ చేస్తున్నాము. వాటికి కొన్ని తగిన పరీక్షలు తక్కువగా ఉంటే దానికోసం గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పలానా రోజు రమ్మని చెప్పడం జరుగుతుంది. అవి కూడా <10%. మిగిలిన వాళ్ళన్నిటికీ ఇక్కడే చెక్ చేస్తున్నాం. అంటే 90% స్క్రీనింగ్ ఇక్కడే జరుగుతుంది. ఓ 10%కి ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ కోసం అక్కడ పంపించాల్సి వస్తుంది. ఉన్న సర్టిఫికెట్లన్నీ పూర్తిగా క్షుణ్ణంగా వెరిఫికేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.